నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. సీనియర్ సిటిజన్ కార్డు అంటే ఏంటి? సీనియర్ సిటిజన్ కార్డు వల్ల లాభాలేంటి? సీనియర్ సిటిజన్ కార్డు ఎలిజిబిలిటీ ఏంటి? సీనియర్ సిటిజన్స్ కార్డు ఏ విధంగా తీసుకోవాలి? ముఖ్యంగా 60 సంవత్సరాలు దాటిన స్త్రీ పురుషులను సీనియర్ సిటిజన్స్గా పిలుస్తారు భారతదేశంలో. సీనియర్ సిటిజన్స్కు ఒక కార్డు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. దీనివల్ల హాస్పిటల్లో బిల్లులు, సెపరేట్ క్యూలు, ట్రైన్ టికెట్లలో డిస్కౌంటు, ట్యాక్స్లో డిస్కౌంటు ఉంటాయి. మొత్తం భారత్లో 15.4 కోట్ల సీనియర్ సిటిజన్స్ ఉంటే కేవలం 3 కోట్ల మంది మాత్రమే ఈ కార్డు తీసుకున్నారు. మిగతా వాళ్ళకి తెలియక తీసుకోలేదు. మిగతా వాళ్ళు ఈ కార్డు తీసుకోలేదు ఎందుకంటే చాలామంది సీనియర్ సిటిజన్స్కు ఈ కార్డు ఎట్లా తీసుకోవాలో తెలీదు, ఎక్కడ తీసుకోవాలో తెలీదు, దీనివల్ల ఉపయోగాలు ఏంటో తెలియదు. అందుకే ఈ సీనియర్ కార్డు తీసుకోలేకపోతున్నారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సీనియర్ సిటిజన్స్ కార్డు ఇస్తోంది. ఇది గవర్నమెంట్ ఐడి కార్డు అన్నమాట. సెపరేట్గా ఏ డాక్యుమెంటు అవసరం లేదు. సీనియర్ సిటిజన్స్ బెనిఫిట్స్ కోసం కేవలం ఈ సీనియర్ సిటిజన్స్ కార్డు ఉంటే చాలు. 60 సంవత్సరాలు దాటిన ప్రతి స్త్రీ పురుషులు కంపల్సరీగా ఈ కార్డు తీసుకుంటే లాభాలు వస్తాయి. సీనియర్ సిటిజన్స్ కార్డు ముఖ్యమైనది. సీనియర్ సిటిజన్స్ భారతీయ పౌరులై ఉండాలి, భారతదేశ పర్మనెంట్ పౌరుడై ఉండాలి. మరీ ముఖ్యంగా ఏ రాష్ట్రం నుంచి అప్లై చేయబోతున్నారో ఆ రాష్ట్ర పౌరుడై ఉండాలి. సీనియర్ సిటిజన్ అయిన వాళ్ళు ఇది పూర్తిగా వయసుతో నిమిత్తం జాబ్ చేస్తున్న, వ్యాపారం చేస్తున్న వారు కూడా ఈ సీనియర్ సిటిజన్స్ కార్డు తీసుకోవచ్చు. సీనియర్ సిటిజన్ కార్డు తీసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్లు ఏంటంటే ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్సు, పెన్షన్ కార్డు ఉంటే చాలు. ఏజ్ ప్రూఫ్కి బర్త్ సర్టిఫికేటు, స్కూల్ లీవింగ్ సర్టిఫికేటు, పాస్పోర్ట్ ఉంటే చాలు. అడ్రస్ ప్రూఫ్కి ఆధార్ కార్డు, యుటిలిటీ బిల్లు, రెంటల్ అగ్రిమెంటు, రిజిస్టర్డ్ సేల్ డీడు ఉంటే చాలు. ఈ సీనియర్ సిటిజన్ కార్డు ఎట్లా అప్లై చేయాలో తెలుసుకుందాం. మీ దగ్గరలో ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్ని కలవండి, విజిట్ చేయండి. ఈ సేవా కేంద్రాల్లో వెళ్ళి ఫిజికల్గా ఫామ్ తీసుకుని ఫిలప్ చేయాలి. దాని నామినల్ ఫీజు ఉంటుంది, కేవలం 10 రూపాయలు. దాంతో అప్లై చేయొచ్చు. మీ ఐడి, ఏజ్ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ ఉంటే ఆధార్ కార్డు కాపీ లేదా రేషన్ కార్డు కాపీ లేదా పాస్పోర్ట్ కాపీ లేదా ఎస్ఎస్సి మెమో కాపీ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. అన్నీ సవ్యంగా ఉంటే వెరిఫికేషన్ అయిన వెంటనే సీనియర్ సిటిజన్ కార్డు ఇచ్చేస్తుంది ప్రభుత్వం. కొన్ని రాష్ట్రాల్లో డిజిటల్ కార్డు కూడా ఇస్తున్నారు. ఈ కార్డు వల్ల బ్యాంకుల్లో వడ్డీ రేట్ ఎక్కువ వస్తుంది. ట్రీట్మెంట్ కూడా సెపరేట్ క్యూలు ఉంటాయి హాస్పిటల్లో. కోర్టులలో సీనియర్ సిటిజన్స్కి కేసులు త్వరితగతిన అయిపోతున్నాయి. ఎఫ్డీలపై వడ్డీ రేట్ కూడా ఎక్కువ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి సీనియర్ సిటిజన్స్ కార్డును మిస్ అవ్వకుండా వెంటనే అప్లై చేసి తీసుకోండి. దయచేసి సీనియర్ సిటిజన్స్ 60 అంతకంటే ఎక్కువ సంవత్సరాలు దాటిన వాళ్ళు ఈ కార్డు తీసుకుని ఉపయోగపడండి.